వైసీపీ నాయకులు వరుస పెట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. నిన్న చూస్తే ఒకే రోజు ఇద్దరు గ్యాస్ ప్రాబ్లం అంటూ కొడాలి నాని హాస్పిటలైజేషన్ బాత్రూంలో జారిపడి పెద్దిరెడ్డి హాస్పిటల్లో జాయిన్ అవటం ఎలా చూడాలంటారు? అసలు ఏం జరుగుతుందంటారు ఇక్కడ? ఎలా చూసేది ఏముంది? దానికి ఏమన్నా మనం చెప్పాలైంది ఏమన్నా? చెప్పే పని ఏమి లేదు. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాల్సిందే. తొందరపడబాకండి. తొందరపడితే ఏది జరగదు. నిదానంగా అన్నీ దొరుకుతాయి. పెద్దిరెడ్డి పాపం కొడాలి నాని నోటి దురుసు, అర్థమైందా? నోటి దురుసు అనాలో దాన్ని ఇంకేదో అనొచ్చు మనం, కానీ వాడంత మనకి లేదు కదా, మనంత క్యారెక్టర్లెస్ కాదుగా మనం. కాబట్టి 100% ఎవరు అనుభవించవలసిందో వారు అనుభవిస్తారు. ఒక కొడాలి నానియా లేకపోతే ఒక పెద్దిరెడ్డా కాదు, మొత్తం ఆ 20 మందిలో రోజుకొకళ్ళు రోజుకి ఇలానే పోతారు. హాస్పిటల్ అంటారు, అరెస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి, లోపల అనే దగ్గరకు వచ్చేటప్పటికి రోజు ఒక కారణం చెప్పి కాలు జారిందంటారు, బాత్రూంలో పడ్డానంటారు, లేదా బండి దెబ్బ తగిలిందంటారు, ఏదో ఒకటి చెప్తుంటారు. అంటే గతంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇదే కొడాలి నాని మాట్లాడుతూ నేను బయట ఉంటే మనిషిని కాదంటాడు ఆయన. హాస్పిటల్ ఏది జైల్లో పడే తలకి గుండెకి బొక్కబడిందని ఇలాంటి కబుర్లన్నీ చెబుతున్నాడు. ఇవన్నీ డబ్బాబూసు మాట్లాడినట్టు మాట్లాడాడు. మరి ఈ రోజు ఆయన దగ్గరికి వచ్చేసరికి ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు? ఎవరు తెచ్చేది ఏముందిరా? వాళ్ళు చేసిన అరాచకం అందరికీ తెలుసు. వాడు నోరే కదా, ఆ నోరే కదా, ఆ కంపు నోరే కదా ఇవాళ నాకు ఉద్యోగం బీకేశారు. మళ్ళీ అదే నోరే కదా మాట్లాడింది. ఆ నోరు అంత అప్పుడు మాట్లాడింది అదే, ఇప్పుడు మాట్లాడుతుంది అదే. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది? నాకు ఉద్యోగం బిగేశారు నేను మాట్లాడలేను, నాకు అది చేశారు నేను మాట్లాడలేను, నాకు ఇది చేశారు నేను మాట్లాడలేను, అంతే కదా మనం మాట్లాడుతుంది. మరి ఆ రోజు ఆ నోరు, మరి ఆ నోరే కదా ఇంత ఎత్తున ఎగిరింది, 10 ఫ్లోర్లు అంత ఎగిరింది కదా. ఇలా ఏమైంది? గ్రౌండ్ ఫ్లోర్లో పడుకుంది అంతే. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకు ఊరగా ఆవేశం మాట్లాడతాం? ఏంది నీకు ఇది జరిగిందా, నాకు అది జరిగిందా, ఇప్పుడేమో బొచ్చు జరిగిందా అనేది కారణాలు కాదు కదా. ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎంత చేశారో అంత అనుభవిస్తారు. నోరే ఎవరికైనా నోరే, మంచి కానీ చెడు కానీ. పెద్దిరెడ్డికి అంటావా ఆ పాపం చూసావా? ఆ పాపం త్వరలో అందరూ బయటేస్తారు. నువ్వు నేను వేసేది కాదు, అధికారులు బయట వేసే స్థితిలో ఉండరు, లేకపోతే అందరూ లోపలికి పోతారు. అంటే ఇప్పుడు ఏదైతే ఆక్రమణల గురించి కంప్లీట్ గా బయటకు వస్తుందో, ఇక్కడ తిరుపతిలో ఉన్న మఠం భూములు కానీ, లేదంటే కనుక అడవిలో భూములు 100 ఎకరాల కబ్జా చేయటం కానీ, ఇదంతా బయట కట్టుకున్నాడు కదా. పనాళ్ళ కోసం కట్టాడు. అట్లా అదే పనాళ్ళ కోసం డూప్లెక్స్ హౌస్ కడతారు ఎవరన్నా. ఆయన కట్టాడండి, మహానుభావుడు. అందుకే మహానుభావులు అట్టానే ఉంటారులే. ఇది ఎక్క సొంతగా రోడ్డు వేసుకోవటం, 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు రోడ్డు ఉంటుంది. అడవిలో రోడ్డు ఎవడన్నా వేస్తాడా? పనాళ్ళ కోసం. లోపలికి వెళ్ళాలంటే రోడ్డు అవసరం లేదా? అదే ఏ రోడ్డు? సిమెంట్ రోడ్డు వేస్తారా? లోపలికి వెళ్ళాలంటే అడవిలో సిమెంట్ రోడ్డు వేస్తారా? ఎక్కడ చూడలే మరి ఇది సిమెంట్ రోడ్డు, ఎక్కడ చూడలే. మరి అధికారుల మరి పెద్దిరెడ్డి పోవటానికి లేకపోతే వీళ్ళు పోవటానికా? కారు అంటారు మళ్ళీ మీరు. వాళ్ళు వేసింది మీరేం చదువుతున్నారు? నడుచుకుంటే ఎక్కడ వెళ్తారండి? అవును, వాచ్మెన్ ఇంకోటి రూమ్ లా మాకు తెలిసి రోడ్డు వేస్తారు, సిమెంట్ రోడ్డు. మరి మన పక్కన రోడ్డు వేయడానికి మన వాళ్ళగా అట్లేదే మరి. అంటే అటు కాదు, అప్పుడంటే కనుక ఈ రోడ్లు వేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి ఇంటికి వేయడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. అదేగా మరి పక్కన ఉన్న రోడ్డు వేయడానికి వాళ్ళగా అట్లా. ఇప్పుడు లేదు. ఇప్పుడు మట్టి నిన్న మొత్తం తీసేసి మట్టి తోలారు, కసరాన్ని డస్ట్ తోలారు, రోడ్డు వేయడానికి రెడీ అయ్యారు. ఏమి ఇంకంతకంటే ఏం అరాచకం? మరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు రోడ్డు వేస్తున్నానంటే నువ్వు ఎంత అరాచకం చేస్తే ఆ రోడ్డు వేసి ఉంటావు? ఎంత వ్యవస్థ నాశనం చేసి ఉంటే నువ్వు ఆ స్టేజీలో ఉండవు? పనాళ్ళకి డూప్లెక్స్ హౌస్ ఎవరు వేస్తాడా? అంటే పనాళ్ళని మంచిగా చూసుకోవడం కూడా తప్ప? లేదు, నేను దానికి అంటలా. మంచిగా చూసుకోవచ్చు, దానికి ఆ కారణం నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే అది మనకి. కానీ ఇక్కడ మాట్లాడాల్సింది 6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేసి 6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేసి ఎవడన్నా ఏమన్నా చేస్తాడా? ఏదన్నా అని ఎవరికైనా సరే అధికారులే బయట పెడతారు. అధికారులు బయట పెట్టే స్టేజ్ వచ్చింది, వెయిట్ చేయి. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందామండి. ఇది శ్రీకృష్ణదేవరాయలు గారు అసెంబ్లీ సాక్షి, పార్లమెంట్ సాక్షి ఒక బాంబు అయితే పేల్చారు. అందులో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? ఉంటేనే కదా అమిత్ షా గారు పిలిచింది. లేదని ఎందుకు అనుకున్నారు మీరు? ఉంటేనే అమిత్ షా గారు పిలిచింది. పిలిస్తేనే ఇచ్చాడుగా సాక్ష్యాలు. అంటే ఇక్కడ క్వశ్చన్ అండి, నాకు చిన్న విషయం ఇక్కడ క్లారిఫికేషన్ అట్లా
తయారు చేసింది గవర్నమెంట్, డిస్టిలరీ ద్వారా తయారు చేయించింది గవర్నమెంట్, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా షాపులకు వేసింది గవర్నమెంట్, డబ్బులు వెళ్ళింది గవర్నమెంట్కి. ఇందులో ఎక్కడ ఉంది తప్పు అని అడుగుతున్నారు కదా. డబ్బులు ఎంత వెళ్ళినాయి? 670 కోట్లకి వెళ్ళింది. 670 కోట్లకి వెళ్ళింది. మరి మిగిలిన డబ్బులు ఆడిపోయినాయి. ఏ బేవరేజ్ కంపెనీ పోయినా అది జగన్ అదే తాడేపల్లి కొంపకు పోయినాయా? మరి 670 కోట్లే కదా పోయింది. మిగిలిన డబ్బులు ఎక్కడ పోయినాయి? దాంట్లో ఇచ్చాడు కదా కృష్ణదేవరాయలు గారు పక్కాగా సాక్ష్యంతో, ఇదిగో ఇంత చేస్తే 670 కోట్లే నీకు అకౌంట్లో పోయినాయి, వైట్ వచ్చింది యూపీఐ ద్వారా, మిగిలింది ఎక్కడికి పోయింది డబ్బు? పిచ్చి పిచ్చి మా బ్రాండ్లు పెట్టి ఏంది దానికి పద్మశ్రీ బ్రాండ్ ఒకటి, ఏయో పిచ్చి బ్రాండ్ గవర్నమెంట్ మెడలు, ఇంకేదో చెప్పారు, ఇంకోటి ఏదో పేరు బూమ్ బూమ్ బీరు, ఇంకేదో చెప్పారు. మనకి రాట్లా చదవటానికి కూడా, మనకి మన ఆ క్యారెక్టర్ కాదు కదా. అందుకనే చెబుతున్నా, కృష్ణదేవరాయలు గారు ఇది నీటి బొట్టు అంతా ఢిల్లీ కేసు, ఇది ఇంత కేసు అని చెప్పాడు. త్వరలో మొత్తం వస్తాయి. అమిత్ షా గారు పిలిచి అన్నీ తీసుకున్నారు. ఎవరికి ఏమి చేయాలో అది చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ కృష్ణదేవరాయలు చేసిన దానికి మాత్రం తెలుగుదేశం పార్టీ 100% సూపర్ అంటారు. సూపరే. అంటే ఏది లేక మా మీద నిందలేస్తున్నారు అనే మాట అయితే వైసీపీ నాయకులు అంటారు. ఏమి నిందది? నింద అనుకుంటే మీరట్ట నింద అనుకుంటున్నారు. 670 కోట్లే కదా నువ్వు యూపీఐ ద్వారా వెళ్ళింది. అమ్మింది 1,00,000 కోట్లే కదండి. 1,00,000 కోట్లు 670 కోట్లు పోతే మిగిలిన ఏమైనాయండి? ఎడిపోయినాయండి చెప్పండి. క్యాష్ రూపాయన గవర్నమెంట్కే వచ్చినాయి. క్యాష్ రూపాయన గవర్నమెంట్ కట్టొస్తే జగన్ ఇంటికి పోయినాయి. జగన్ ఇంటికి పోయినాయండి. క్యాష్ రూపాయన చూపించలేదు కదా. అందుకనే కదా అమిత్ షా గారు లెక్క చెప్పింది, ఆ లెక్కల్లో చెప్పింది. అందుకనే కదా. తొందరపడబాకండి, అన్నీ వస్తాయి. ఈడీ కేసు కానీ ఇవే కానీ అటాచ్ చేసుకుంటే మొత్తం బయటకు వస్తాయి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడకూడదు. కొంతమంది కొన్ని రకాల చీప్ క్యారెక్టర్లు అంటారు చూసావా, ఆ క్యారెక్టర్లతోటి కృష్ణదేవరాయలు గారు కడుక్కోబోతున్నాడు. ఆయన మొహాన బురద వేశారు, బురదను కడుక్కోబోతున్నాడు. అంతే. అంటే మీరు చీప్ క్యారెక్టర్ అని ఎవరిని అంటున్నారండి? అసలు ఎవరిని అనేది ఏముంది? అది మనం ఒకళ్ళని అనాల్సిన అవసరంలా, ఎవడి కోడికే తెలుసు. సరే, ఈ వీళ్ళ సంగతి కాసేపు పక్కన పెడదామండి. ఇప్పుడు వైసీపీలో అధికార ప్రతినిధి హోదా కావాలంటే గనక ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటారు? అంటే ఇక్కడ నేను అడుగుతున్నాను కాదు, ప్రజల నుంచి వస్తున్న క్వశ్చనే నేను అడుగుతున్నాను. తప్పేం లేదు. ఇంతకుముందు తెలుసు కదా, అధికార ప్రతినిధి కాదు మంత్రి కావాలంటేనే తిడితేనే మంత్రి ఇస్తామని చెప్పారు కదా. డొక్కా గారు అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, నువ్వు ఆయన బూతులు తిట్టు నీకు మంత్రి ఇస్తా అన్నాడు, నువ్వు బూతులు తిట్టు నీకు పదవి ఇస్తా అన్నాడు, నువ్వు బూతులు తిట్టు నీకు డబ్బులు ఇస్తా అన్నాడు. ఆయన తిట్టలేకే కదా బయటకు వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టే కదా చెప్పింది డొక్కా గారు. తెలుగుదేశం పార్టీలో ఒక తప్పు చేశారని తెలిస్తానికి ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఈ యాంకర్ శ్యామల గురించే మాట్లాడదామండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అడ్డంగా దొరికింది. అయినా సరే వాళ్ళ పార్టీ తరపు నుంచి ఒక్క స్టేట్మెంట్ ఎందుకు రావట్లేదంట? అసలు ఎప్పుడు వచ్చిందంటున్నా, ఎమ్మెల్సీ చంపినా డోర్ డెలివరీ ఇచ్చినా పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంటే ఇంకా యాంకర్ శ్యామల ఎక్కడ? అది చిన్న క్యారెక్టర్ దాన్ని. ఎమ్మెల్సీ ఇచ్చిన వ్యక్తిని చంపినా డోర్ డెలివరీ చేసినా నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతుంటే యాంకర్ శ్యామల క్యారెక్టర్ ఎంత? ఎమ్మెల్సీ క్యారెక్టర్ ఎంత? ప్రజాప్రతినిధి. అతన్నే పక్కన వేసుకొని తిరిగినప్పుడు లేనిది జగన్మోహన్ రెడ్డి వేసుకొని తిరగడానికి అది పెద్ద సమస్య కాదు. మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం. వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అనేది అనవసరం. వాళ్ళకి ఏం కావాలి అంటే కొట్టు తిట్టు ఏదైనా చెయ్యి. నిన్న బైరేట్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆయన ఇస్తున్నది ఏంటంటే కనుక జగన్ అన్న ఒక్కసారి వదిలితే గనక మా సత్తా ఏందో చూపిస్తా ఉంటాం. వదిలేరుగా మరి 151 వచ్చినప్పుడు 151 వచ్చినప్పుడు వదిలేరుగా. మరి ఇప్పుడు అందుకనేగా వదులుతుంది 164 వాళ్ళు. ఎందుకు మాట్లాడుకోవటం? ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎవరో చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఇప్పుడు కర్మలు అనుభవించాలి. అర్థమైందా? ఇప్పుడు కర్మలు అనుభవించాలి చట్టాలను చేతిలో తీసుకుంటే. ఏది పడితే అది మాట్లాడకూడదు. నేను మాట్లాడతా. యాంకర్ శ్యామల క్యారెక్టర్ గురించి నేను మాట్లాడొచ్చు, కానీ ఎంతవరకు అంటే అంతవరకే ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏది పడితే అది నడవదు. ఈరోజు నీది నడిచిందని రేపు పొద్దున ఇంకోటి నడవదా? ఒక ఊర్లో ప్రెసిడెంట్ ఒక ఊర్లోకి వెళ్తే ఏమవుతాడు? ఎట్టాడు అవుతాడు. అంతేగాని నేను ఈ ఊళ్ళో ప్రెసిడెంట్, నా ఊళ్ళో పోతే ఆ ఊళ్ళో కూడా నేను ప్రెసిడెంట్ అవుతాను కుదిరిద్దా? కుదరదు కదా. అందుకనే బైరెడ్డి మాట్లాడినా, ఎల్లయ్య మాట్లాడినా, లేకపోతే పుల్లయ్య మాట్లాడినా ఎవరి క్యారెక్టర్ వాళ్ళదే అంతవరకు. కానీ ఏది పడితే అది మాట్లాడబాకండి. ఇవాళ మాట్లాడే అనుభవిస్తున్నారు. ఒక 20-25 మంది 150 ఓట్లు అందరూ అనుభవించట్లా.
20-25 మంది అనిపిస్తుంది. 20-25 మందిలోనే ఈ పెద్దిరెడ్డి అందరు ఉంటారు. కొడాలి నాని ఉండొచ్చు, బెట్టింగ్ వాడు ఉండొచ్చు, రకరకాల వాళ్ళు ఉన్నారు. తొందర ఏం పడబాకండి. 20 అలా మాట్లాడిన ప్రతి ఒక్కడికి కూటమి ప్రభుత్వం చట్టపరంగా తన పని తాను చేసుకుపోతుంది.